హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కౌశల్ని. రీసెంట్‌గా మా మామయ్య కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి హోమ్ టూర్ చూద్దామని ఈరోజు మనం వచ్చేసాం. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. అదే విధంగా సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మా మామయ్య గూడా ఇదొక పెద్ద డ్రీమ్ ఇది. ఆయన సంతోషంగా ఎంతో సంతోషంగా ఉన్నాడంటే అంత సంతోషంగా ఉన్నాడు. అదే విధంగా చాలా రోజుల తర్వాత బంధువులందరం కలవటం వల్ల ఒక పెద్ద పండగలాగా ఉంది ఈ గృహప్రవేశం అనేది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అదే విధంగా ఇల్లయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంటికొచ్చేటప్పటికి స్పెషాలిటీకొచ్చేటప్పటికి ఏందంటే ఇది 3 బెడ్‌రూమ్స్ ఉంది. అదే విధంగా ఓపెన్ ఏరియా ఇది హాలు. అదే విధంగా ఇక్కడ హ్యాండ్ వాష్, అదే విధంగా దేవుడి గుడి, కిచెన్ అంతా ఇల్లయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీగున్నాను. ఎందుకంటే మా మామయ్య ఏమి లేకుండా జీవితం మొదలెట్టాడు. కేవలం ఒక రూ. 50తో తన జీవితం మొదలెట్టి ఈరోజు ఒక మంచి ఇల్లు కట్టుకొని లేనోళ్ళకి ఎంతోమంది సహాయం చేస్తూ, తనకున్న దానిలోని ఎంతోమంది సహాయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కంప్లీట్‌గా మనం ఇల్లంతా హోమ్ టూర్ చేసేద్దాం. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేయండి. ఒక మంచి కామెంట్ కూడా చేయండి. ఇల్లు ఏ విధంగా ఉందో, ఇల్లు నచ్చిందా లేదో కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెందుకు ఇప్పుడు కంప్లీట్‌గా మనం హోమ్ టూర్ అనేది చేసేద్దాం. అదేవిధంగా కొద్దిగా పెండింగ్ కూడా ఉంది ఇంట్లో వర్క్ అనేది మావయ్య. ఆయన మంచి ముహూర్తం అవ్వటం వల్ల అప్పటికప్పుడు గృహప్రవేశం అనేది చేసేసారు. ఇప్పుడు కంప్లీట్‌గా హోమ్ టూర్ అనేది మనం చేసేద్దాం. ముందుకొచ్చినట్లయితే ఫస్ట్ బెడ్‌రూమ్‌లోకి మనం వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ బెడ్‌రూమ్. లోపల చూసినట్టయితే చాలా డిజైన్ బాగుంది. లోపల గాని, వాల్స్‌కి గాని, కింద మార్బుల్స్ గాని అంతా కంప్లీట్ చాలా బాగుంది. పైన గూడా వాల్ పైన గూడా చూసినట్టయితే ఆ డిజైన్ గూడా బాగుంది. నైట్ పూట ఎఫెక్ట్స్ కూడా పెట్టించాడు మావయ్య. ఎవరైనా వచ్చినా గాని, గెస్ట్‌లు వచ్చినా గాని కూర్చోడానికి గాని ఇబ్బంది లేకుండా. పైన కూడా చూడండి ఏ విధంగా ఉందో డిజైన్ అనేది చాలా బాగుంది. అంటే సింపుల్‌గా కట్టాడు. చాలా బాగుంది ఆయన. బాత్రూమ్స్‌లో గాని అంటే బాత్రూమ్ చూపిస్తున్నాను అనుకోకండి. కానీ ఊరికే అలాగా కంప్లీట్‌గా హోమ్ టూర్ అనేది నేను చేశాను. మీరు చూస్తారులే ఎలా ఉండిద్దని. ఈ విధంగా ఫస్ట్ రూమ్ అనేది అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దేవుడి గుడిలోకి వెళ్ళిపోదాం. ఇది దేవుడి గుడి. ఇది కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంది. చాలా బాగుంది చూస్తానికైతే. నాకైతే బాగా నచ్చేసింది. మీకు కూడా ఏ విధంగా ఉందో కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది సెకండ్ బెడ్‌రూమ్. అదే విధంగా సేమ్ 3 బెడ్‌రూమ్స్ కూడా ఒకే విధమైన డిజైన్ చేపించాడు మామయ్య. కానీ ఇది బాగుంది. ప్లెజెంట్‌గా ఉంది. అంత హార్డ్‌గా కూడా లేదు. డిజైన్స్ గాని అంతా చాలా సింపుల్‌గా కొద్దిగా కాస్ట్ కూడా అయిందంట బానే. కానీ ఇల్లయితే నాకు బాగా నచ్చేసింది. చూడండి ఏ విధంగా ఉందో పైన గాని ఇదంతా బాత్రూమ్స్ కూడా అన్నీ బాగున్నాయి. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ చూపిస్తున్నాను అలా అనుకోకండి. జనరల్‌గా నేను అన్నీ కంప్లీట్ చేయాలని చూపించాను. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా కిచెన్‌కి ఏరియాకి ఎదురుగా డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. కంఫర్టబుల్‌గానే ఉంది. కిచెన్ కూడా చాలా పెద్దదే. చూసారు కదా! చాలా బాగుంది కదా కిచెన్ అయితే. నాకైతే బాగా నచ్చేసింది. ఇల్లు గాని చాలా ప్లెజెంట్‌గా బాగుంది. అదేవిధంగా రాజమండ్రి సైడ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళ ఇంటి చుట్టూరు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది. ఇప్పుడు థర్డ్ బెడ్‌రూమ్ దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఇది థర్డ్ బెడ్‌రూమ్ ఏరియా. ఈ బెడ్‌రూమ్‌లోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇది చూసినట్లయితే లోపల ఇది డిజైన్ అనేది ఈ విధంగా ఏపిచ్చాడు. వాల్స్‌కి వచ్చేటప్పటికి ఏందంటే ఒక మంచి పెయింట్ అనేది ఏపిచ్చేసారు వీళ్ళు దాదాపుగా. ఇది ఇది థర్డ్ బెడ్‌రూమ్. పైన కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. నైట్ పూట కూడా చాలా బాగుంది. ఇల్లు చూస్తానికి గాని అంతా. బాత్రూమ్స్ గాని అన్నీ బాగా టైల్స్, మార్బుల్స్ మంచి మంచియి చూసి మంచిగా ఏపిచ్చాడు. చాలా అట్రాక్టింగ్‌గా ఉంది ఇల్లయితే మాత్రం కంప్లీట్‌గా చాలా బాగుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? దాదాపు నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల కాబట్టి. అదే విధంగా ఇల్లు అనేది ఏ విధంగా ఉందో మాత్రం మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది హాల్ ఏరియా. అక్కడ టీవీ పెట్టుకోవడానికి గానీ, అంతా చాలా బాగుంది. ఇల్లు అనేది చాలా స్పేస్ ఎక్కువుంది. అదే విధంగా ఎవరైనా రిలేటివ్స్ ఎళ్ళినా గానీ వెయిట్ చేయడానికి కూడా, స్టే చేయడానికి కూడా కంఫర్టబుల్‌గా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.